మిస్టరీ ఉంది. అదేంటో నాకు తెలియాలి. ఐశ్వర్య ఇక్కడుందేంటి? ఏంటి చాలా విచిత్రంగా ఉంది. ఇంతలోనే ఐశ్వర్య ఎలా మాయమైందప్పా? ఏయ్, మమ్మల్ని అడుగుతావేంటి? ఈ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. గిరే మనకు ఫోన్ చేశాడని తెలియదు కదా. నా పేరు చెప్పి నేను ఫోన్ చేస్తూ మీరు వస్తారేంటి? చానోర్బై, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. పదనీతో ఐశ్వర్య దొరుకుతుందని ఎంతో ఆశతో వచ్చాం. ఫోన్ చేసింది ఎవరో తెలుసుకోకుండా నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను టెన్షన్ పెట్టి 5 లక్షలు తీసుకొని ఎంతో హడావిడిగా బయలుదేరాము. ఇక్కడికి వచ్చి చూస్తే గిరి. ఎందుకో గిరి చెప్పింది నాకు నిజమే అనిపిస్తుంది. అంటే గిరి ఇంతకు ముందు కూడా నేను అమ్మాయిలతో ఉన్న ఫోటోలు తన దగ్గర ఉన్నాయని బ్లాక్మెయిల్ చేశాడు, గుర్తుందా? ఆ ఫోటోలు వాడి దగ్గర నుంచి లాక్కుంది నేనే కదా. అప్పుడు గిరి నిజమే కదా చెప్పాడు. ఇప్పుడు కూడా పాత బంగ్లాలో ఐశ్వర్యని గిరి ఎందుకు చూసి ఉండకూడదు? మరి మనం వచ్చేసరికి ఐశ్వర్య ఏమైనట్టు? మనం వచ్చేలోపు ఐశ్వర్యని ఇంకో చోటుకు మార్చుంటారేమో. అంటే గిరి మాటను నమ్ముతున్నావా? పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత నిజం ఉందనిపిస్తుంది. అసలు ఐశ్వర్యని దాయాల్సిన అవసరం ఎవరికింది? అది అర్థమైతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు? డైరెక్ట్గా వాడినే పట్టుకునేవాళ్ళం కదా. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక బుర్ర పగిలిపోయేటట్టుంది. ఏయ్, రోడ్ చూసి డ్రైవ్ చేయి. మనకి చాలా రోజులుగా ఫోన్ చేసి బెదిరిస్తునేవాడు గిరి అయి ఉంటాడా? అదే అర్థం కావటం లేదు. అదిగో మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో, నీ పెళ్ళం దొరుకుతుందని చాలా ఆశగా వెళ్ళావు కదూ పాపం. ఫోన్లో ఎవరు? అదే వాయిస్. ఓయ్, మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు నేను చెప్పేది వినిపే. చెప్పు. గిరిగాడు మీకు చెప్పింది కరెక్టే. మీరు పాత బంగ్లాకు వెళ్లే వరకు ఐశ్వర్య అక్కడే ఉండేది. మీరు వచ్చేసరికి ప్లేస్ మారిపోయింది, మేమే మార్చేశాం. ఐశ్వర్య ఇప్పుడు మా దగ్గరే ఉంది. చాలా ఆపు. నీ మాటలు నమ్మటానికి ఇక్కడెవరో సిద్ధంగా లేరు. నువ్వు గిరివి మమ్మల్ని ఏడిపించడానికి వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు. ఏయ్, ఐశ్వర్య నీ దగ్గర ఉంటే నీ దగ్గరే ఉంచుకో, మాకేం ప్రాబ్లం లేదు. ఏయ్, రెచ్చిపోకుండా ఫోను సంతోష్ గారికి ఇవ్వు. చెప్పు. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు బే. ఈసారి మీకు చిత్రం చూపించాల్సిందే మిగిలి ఉంది. సంతోష్, ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళండి. అక్కడ దొరుకుతుంది మీకు షాక్. హలో 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 హలో. కట్ చేశాడు. ఏంటట? మనం ఇంటికి వెళితే అక్కడేదో షాక్ ఉందట. వాడి బొంద. కార్పోని. నేను ఐశ్వర్యను ఇదే బంగ్లాలో ఇదే కళ్ళతో చూశాను. నేను సంతోషం తీసుకొచ్చేసరికి మాయమైపోయింది. కొంపదీసి ఇందులో దయ్యాలు లేవు కదా? బావేంటి ఇక్కడున్నాడు? బావా, ఇక్కడేం చేస్తున్నావు? ఒక బిజినెస్ డీల్ గురించి ఇక్కడికి వచ్చాను, కానీ బెడిసి కొట్టిందిలే. ఇక్కడ చేసే బిజినెస్ ఏముంటుంది? నా అలాంటి వాళ్ళకు ఇలాంటి ప్లేస్లో బిజినెస్ అడ్డాలు. అర్థమయ్యేటట్టు చెప్పు బావా. ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను ఐశ్వర్యం చూశాను. అవును బామ్మర్ది,
ఈ బంగ్లాలో గదిలో ఐశ్వర్య బంధించబడి ఉంది. అలాగా, చూద్దాం పద. ఆగు, ఐశ్వర్య అనగానే పరిగెత్తటమే. జరిగింది చెప్తాను విను. ఈ బంగ్లాలో ఇది బామ్మర్ది జరిగింది. నువ్వు చెప్పేదంతా ఇదిగో పచ్చి నిజం. నేను ఐశ్వర్యని బంగ్లాలో చూశాను. అంటే ఐశ్వర్య నీ బంగ్లాలో దాచుంచారా? ఏంటి బామ్మర్ది ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఐశ్వర్య ఇక్కడి నుంచి మాయమైపోవడంలో ఆ సంతోష్ గాడి పాత్ర తప్పకుండా ఉండుంటుంది. వాడు మహా మాయగాడే బాబు. నిజం తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు బావా. థై. ఐశ్వర్య ఉందేమో, ఒకసారి బంగ్లా అంతా వెతుకుదామా? ఇంకెక్కడ ఐశ్వర్య ఎప్పుడో మాయమైపోయింది. అది ఎవడు చేశాడో తెలియక ఇక్కడ నిలబడి జుట్టు పీక్కుంటున్నాను. ఇంతలో తమరు వచ్చేశారు. అది సరే, ఇంతకీ నువ్వు ఈ బంగ్లా దగ్గర ఎందుకు తిరుగుతున్నావు? అదా, అది నేను ఈ మధ్య ఒక అమ్మాయితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ప్లాన్ చేశాను. మీ ఫ్యామిలీ వల్ల, మా నాన్న వల్ల ఆ అమ్మాయి నన్ను చీకొట్టి వెళ్ళిపోయింది. అందుకే సోలోగానైనా వ్యాపారం చేద్దామని తిరుగుతూ ఉన్నాను. మరి ఇక్కడెందుకున్నావు? ఈ బంగ్లా, దీని చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ అమ్మేద్దామని. చాలా రోజులుగా దీన్ని ఎవరు ఉపయోగిస్తలేరు కదా అని ఓ ట్రయల్ వేస్తున్నాను. నీకని మతిపోయిందా బావా? ఈ బంగ్లా, దీని చుట్టూ ఉన్న స్థలం కోటి గొడవలో ఉందట, తెలుసా? అలా అయితే మరీ మంచిది. అమ్మేవాడు అమ్మేసుకుంటాడు, కొనేవాడు కొనేసుకుంటాడు. మధ్యలో మన కమిషన్ మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒకరికొకడు లాక్కోలేక పీక్కోలేక సస్తారు. వాళ్ళు చావరు, ఇలాంటి పని చేసినందుకు నిన్ను చంపేస్తారు. డీల్ జరిగిన తర్వాత వాళ్ళకి మనం దొరుకుతామేంటి? నువ్వు మారో బావా. చూడు బామ్మరిదే, నేను అన్ని అబద్ధాలు చెప్తాను కదా అని ఇక్కడ ఐశ్వర్యం చూడడం కూడా అబద్ధం అనుకోమాక. ఈ బంగ్లాలో నేను ఐశ్వర్యం చూశానన్న విషయం పచ్చి నిజం. బావ ఐశ్వర్య గురించి నాకు ఇంత గట్టిగా చెప్తున్నాడు అంటే బావ చెప్పిన దాంట్లో నిజం ఉందా? ఉంటే ఆ రోజు నన్ను ఐశ్వర్య పిలవడం ఊహ కాదా? నిజంగానే ఐశ్వర్య పిలిచిందా? ఈ కవర్ ఏంటి? ఓపెన్ చేయి, తెలుస్తుంది కదా. ఈ సీడీ ఇక్కడికి ఎలా వచ్చింది? వాడు ఫోన్లో ఇంటికెళ్ళి చూసుకోండి అని అన్నాడు కదా, అది ఇదేనేమో. వాడు మనకంటే ముందు ఇంటికి ఎలా రాగలిగాడు? వాడు ఇక్కడ సీడీ పెట్టానని ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అరే, డోర్ లాక్ చేసి ఉండగా సీడీ కవర్ ఎట్లా లోపలికి వచ్చింది? ఆ విషయం తర్వాత. ముందు సీడీలో ఏముందో చూద్దాం పదా. మేము ఐశ్వర్యను ఒక గదిలో బంధించాం, చూడండి. చూశారుగా ఐశ్వర్యని. ఇప్పుడు ఐశ్వర్య మా దగ్గర క్షేమంగా ఉంది. నాకు ఒకటే అర్థం కావట్లేదు. మన్నింత బెదిరిస్తున్నాడు కానీ మన్నించి వాడు ఏం ఆశిస్తున్నారో చెప్పట్లేదు. హలో, ఎవరు నువ్వు? చెప్పే టైం దగ్గర పడుతుందిలే భాయ్. ఆ? హలో హలో హలో. ఛా, కట్ చేసేసాడు. ఏమంటున్నాడు? ఎప్పట్లాగా మామూలే. వాడు మనల్ని కలిసే టైం దగ్గరకు వచ్చిందంటున్నాడు. ఈ టెన్షన్ మన వల్ల కాదు కానీ ఒక పని చేద్దాం. ఏంటి? అర్థమైందా? ప్రస్తుతానికి వేరే దారి లేదు. పదా. ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు?
ఐశ్వర్య గురించి మాట్లాడదామని. ఐశ్వర్య గురించి వివరాలు ఏమైనా తెలుసాయా? ఆహా, లేదు. కానీ కొత్తగా నాకు డౌట్ మొదలైంది. ఏమని? నువ్వు పదే పదే చెప్తున్నట్లుగా ఐశ్వర్య ఏమైనా రిస్క్లో ఉందా అని. హమ్మయ్యా, ఇప్పటికి నా దారిలోకి వచ్చావు. మనం ఊహించుకున్నది నిజమేమో అనిపిస్తోంది. ఐశ్వర్యతో చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది. అదేంటో క్లియర్గా తెలిస్తే సొల్యూషన్ గురించి ఆలోచించవచ్చు. ఇంత సడన్ గా ఐశ్వర్య గురించి ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఐశ్వర్య ప్రాబ్లం ఉందని ఎలా కనిపెట్టావు? ఒకసారి నువ్వు నేను ఒక పాత బంగ్లా ముందు కలిసాం, గుర్తుందా? ఐశ్వర్య పిలిచినట్లు వినిపించిందన్నావు కదా. అవును. అప్పుడు ఆ బంగ్లాలో నుండి ఐశ్వర్య పిలిచినట్టు వినిపించిందని చెప్పాను కదా. ఇప్పుడు అదే బంగ్లాలో ఐశ్వర్యం చూశానని మా బావ చెప్పాడు. ఓ మై గాడ్, ఆ బంగ్లాలో ఐశ్వర్య ఉందా? అవును, ఒక రూమ్లో బంధించి ఉంచారట. అంటే ఐశ్వర్యం కిడ్నాప్ చేశారా? ఇంకా పూర్తి వివరాలు తెలియవు. పద ఆ బంగ్లా దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు అక్కడ ఐశ్వర్య ఉండి ఉంటే నేనే విడిపించేవాడిని కదా. మా బావ ఐశ్వర్యని అక్కడ చూసి మళ్ళీ అరగంట తర్వాత చూస్తే లేదట. ఇదంతా చాలా మిస్టరీగా ఉంది. నాకు అలాగే ఉంది. ఆ రోజు ఐశ్వర్య నన్ను నిజంగా పిలిచిందా? ఇప్పుడు బావ ఐశ్వర్య నిజంగా చూశాడా? లేక ఇదంతా అబద్ధమా? ఇలా 100 ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాయి. అందుకే నేను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాను. డెఫినెట్ గా ఇదంతా నిజం. దీనికంతటికి కానా సంతోష్ గాడే. నేను ముందు నుంచి వాడి గురించి చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే నమ్మలేదు. నాకు ఇప్పటికీ పూర్తిగా నమ్మకం కలగడం లేదు. 2 రోజుల్లో మనం ఎలాగో ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వెళ్తాం. అప్పుడు కూడా ఐశ్వర్యం సంతోష్ మనకు చూపించలేడు. అసలు నిజం అప్పుడు ప్రూవ్ అవుతుంది. 2 రోజుల వరకు ఎందుకు? రేపే సంతోష్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఐశ్వర్య విషయంలో నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. అది క్లియర్ అయ్యే వరకు నేను కుదురుగా ఉండలేను. నీలో ఈ మార్పు కోసమే నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నీకుగా ఐశ్వర్య విషయంలో డౌట్ వచ్చింది కనుక నేను కొంచెం రిలీఫ్ అవుతాను. ఐ మీన్, ఐశ్వర్య గురించి నువ్వు పట్టించుకుంటావని ధైర్యంతో. ఐశ్వర్య గురించి నేను పట్టించుకుంటాననిత. తన మనిషిగా దూరమైనా నా మనసులో తను ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే అయిన దానికి కాని దానికి భార్యాభర్తల మధ్యలోకి మనం వెళ్ళకూడదని దూరంగా ఉంటున్నాను. ఇంకిప్పుడు నీతో పాటు నాకు అనుమానం మొదలైంది కనుక అది తీర్చుకుంటేనే మంచిదనే నిర్ణయానికి వచ్చాను. మనం ఊహించుకున్నట్లుగా సంతోష్ చెడ్డవాడై ఐశ్వర్యని టార్చర్ పెడుతుంటే సంతోష్కి ఐశ్వర్యతో డైవర్స్ ఇప్పించి నువ్వు పెళ్లి చేసుకుంటావా? మనం ఎప్పుడు మాట్లాడుకున్నా నువ్వు చివరికి పెళ్లి దగ్గరికి వస్తున్నావు. మీ కథకు అదే కదా ఇంపార్టెంట్. రేపేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మన ప్రయత్నం ఉంటే మనం అనుకున్నది జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నాకు ఐశ్వర్యకి పెళ్లి గురించి కాదు, ఐశ్వర్య క్షేమం గురించి. ముందు తను సేఫ్గా ఉందని తెలిస్తే చాలు. అయితే మనం రేపు సంతోష్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అవును. నేను రేపు మార్నింగ్ వచ్చి పికప్ చేసుకుంటా. అలాగే. వస్తాను. సలీం బాయ్, ఏంటిది? సలీం భాయ్ ఐశ్వర్య గురించి వివరాలు తెలిసినాయి. सलीम भाई, संतोष बोले तो सुने क्या सलीम भाई? సంతోష్కి తన భార్య గురించి వివరాలు తెలుసుంటే మన దగ్గరికి వచ్చుండేవాడు కాదు. ఈ సీడీ చూస్తే మీకే అర్థమవుతుంది. అందులో ఏముంది? సంతోష్ గురించి ఐశ్వర్య గురించి పూర్తి వివరాలున్నాయి. అందులో నీ గురించి కూడా ఉందా? అది కొద్దిగా ఉందనుకో. సో ఈ సీడీలో మీరిద్దరూ కలిసి చేసిన వెధవ పనుల గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ఈ సీడీలో ఇప్పుడు ఐశ్వర్య ఎలా ఉందో తెలిసి ఉంటుంది కదూ, కానీ ఎక్కడ ఉందో తెలిసి ఉండదు. అవును, ఈ సీడీ బయటపడితే మనందరికీ డేంజర్. డేంజర్ నాకు కాదు,
మీకు ఎస్ లక్ష్మీపతి ధనం మర్డర్లో మీరందరూ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను బయట నుండి కథ నడిపిన వాణ్ణి గనక నాకేమీ ఎఫెక్ట్ ఉండదు. కంగారు పడకండి, నేనుండగా మీకే ప్రాబ్లం రానివ్వను. ఆ సంగతి తర్వాత. ముందు ఐశ్వర్య ఎక్కడుందో, ఈ సీడీ ఎవరు పంపారో తెలియాలి. ముందు ఆ సంగతి తెలుసు సలీం. ఐశ్వర్య ఆచూకీ తెలుసుకోవడం నీ వల్ల కాదు. అనే కదా నీ దగ్గరకు వచ్చాను. నేను ముంబై నుండి హైదరాబాద్కు వచ్చినప్పుడు నన్ను లెక్కలేనట్లు మాట్లాడావు. అలా బిహేవ్ చేసినందుకు ఇప్పుడు సారీ చెప్తున్నాను. సారీ చెప్పాడు కదా సలీం. ఐశ్వర్య గురించి ఏమైనా వివరాలు తెలుస్తూ చెప్పవా? మీ చేతికి వచ్చిన సీడీని పంపించింది ఎవరో తెలుసా? నేనే. అంతేకాదు, ఇన్ని రోజులు మీతో ఫోన్లో మాట్లాడింది కూడా నేనే. నేను హైదరాబాద్కి వచ్చిన దగ్గర నుండి మీ ఇంట్లో జరిగే ప్రతి విషయం నాకు తెలుసు. నీ మెంటాలిటీని పూర్తిగా స్టడీ చేశాను. నీ అవసరం కోసం నువ్వు ఎలాగైనా మారిపోతావు. నువ్వు మాకంటే డేంజర్. నా సంగతి సరే, ఐశ్వర్య నీ దగ్గరికి ఎలా వచ్చింది? తను నువ్వు ఎలా పట్టుకున్నావు? చెప్పాను కదా, అనుక్షణం నిన్ను నీ ఇంటిని గమనిస్తూనే ఉన్నానని. మీకు తెలియకుండా నా మనుషులు, వీళ్ళు కాదు వేరే ఉన్నారు. వాళ్ళు 24 అవర్స్ మీ ఇంటిని మీకు తెలియకుండా కాపలా కాస్తున్నారు. ముంబై నుండి హైదరాబాద్కి వచ్చి నాకు కూడా తెలియకుండా ఇంత కథ నడిపావా సలీం భాయ్? ఒకసారి ఈ విషయం నీతో కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నాను, కానీ నీకు ఓవర్గా డ్రింక్ చేసే అలవాటు ఉంది. అది చాలా డేంజర్. నీకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటికి వచ్చేస్తాయి. ముందు మన మీద మన కంట్రోల్ ఉండాలి. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలి. అది మర్డర్ అయినా, మానభంగమైనా, కిడ్నాప్ అయినా. అప్పుడే చేసే పనిలో సక్సెస్ దొరుకుతుంది. ఇప్పుడు ఐశ్వర్య ఎక్కడుంది? అది నీకు చెప్పడానికి ఇంకా చాలా టైం ఉంది. అంతకంటే ముందు నువ్వు మేం చెప్పినట్లుగా మీ మామ ఆస్తులు మొత్తం అమ్మేసి మా వాటా మాకిచ్చేయాలి. ఏంటి బే, ఏం మాట్లాడావు? ఆ సీడీని బయటికి వదలమంటావా? వద్దొద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వా పనిలోనే ఉండు. నీ పెళ్ళాం మా దగ్గర సేఫ్గా ఉంటుందిలే. ఏంటి ఇంకా ఆలోచిస్తావు? సలీం చెప్పినట్టు ఆస్తుల అమ్మకం మొదలు పెడదాం. పద పద. ఈ జ్యూస్ తాగు. నువ్వు తాగుతావో మాంతావో అది నీ ఇష్టం. నీకు ఏ లోటు రాకుండా చూసుకోమని మా బాస్ చెప్పాడు. నీకు టైంకి అన్ని రూమ్కి వచ్చేస్తుంటాయి. ఇది మా బాస్ ఆర్డర్. ఎవర్రా మీ బాస్? సంతోషే కదూ? ఇక్కడ నుండి బయటపడగానే మీ గ్యాంగ్ మొత్తాన్ని పోలీసులకు పట్టిస్తాను. ఓయ్, అది జరిగే పని కాదు, కానీ ముందు ఈ జ్యూస్ తాగు. ఆగండి. మీరు డబ్బు కోసమే ఈ పనులన్నీ చేస్తుండుంటారు. ఇక్కడ నుండి నిన్ను బయటకు వెళ్ళేటట్టు చేస్తే మీ బాస్ ఇచ్చే డబ్బు కంటే రెట్టింపిస్తాను.
నేను చెప్పినట్టు చెయ్యండి, మీకు చాలా డబ్బిస్తాను. నన్ను ఇక్కడి నుంచి తప్పించండి ప్లీజ్. అప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బు అనుభవించడానికి మేము ఉండం. ఆ డబ్బు మా శవాల మీద చల్లాలి. అర్థం కాలేదా? నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుంటే ముందు మేం చచ్చిపోతాం, ఆ తర్వాత నువ్వు. అందుకే నువ్వు కామ్గా ఉండి మేము చెప్పినట్లు విను. అది నీకు మాకు కూడా మంచిది. పదరా. పోనీ మీ బాస్ ఎవరో చెప్తారా? నన్నింత టార్చర్ పెడుతోంది ఎవరో తెలుసుకోవడానికైనా నేను బతకాలి. తీస్తున్నాను కదా, కంగారేంటి? నువ్వు తప్పుకుంటే మేము లోపలికి వెళ్తాం. ఐశ్వర్య ఊరి నుంచి వచ్చిందా? ఐశ్వర్య ఊరి నుంచి వస్తుందన్న డేట్ నిన్నటితో అయిపోయింది. ఐశ్వర్య ఇంట్లో ఉందా అండి? సూర్య, మిమ్మల్ని చూసి ఏమనాలో నాకు అర్థం కావటం లేదు. ఊరెళ్ళింది నా భార్య. జస్ట్ మీరు ఫ్రెండ్స్ అంతే. మాటి మాటికి వచ్చేలా నన్ను డిస్టర్బ్ చేయటం నాకు నచ్చలేదు. ఇప్పుడు మా బిహేవియర్ మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కాదు క్వశ్చన్. ఈరోజు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఐశ్వర్యం చూడాలన్నదే ఆన్సర్. ఈరోజు ఐశ్వర్యను మాకు చూపిస్తానని మీరే కదా అన్నారు. అంటే అన్నీ అనుకున్నట్టు జరిగిపోతాయా? అనితకి ఎలాగూ బుద్ధి లేదు. అనిత తోకపట్టు తిరుగుతున్న నీకు కూడా. ఏ మిస్టర్, ఏంటి? మీరిద్దరూ ఆగండి. చూడండి సంతోష్ గారు, ఇప్పుడు మన మధ్య గొడవలు అనవసరం. మాకు కావాల్సింది ఐశ్వర్యని చూడడం, తనతో డైరెక్ట్గా మాట్లాడడం. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడించాను కదా. ఇప్పుడు కూడా అలా మాట్లాడిస్తే కుదరదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మేము ఐశ్వర్యం చూడాల్సిందే. లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తాం. ఏమనిస్తావు? ఐశ్వర్య చాలా రోజుల నుంచి కనిపించడం లేదు. ఆమె భర్తగా మీరు ఈ విషయాన్ని పట్టించుకోకుండా చాలా ఈజీగా తీసుకుంటున్నారు అని. ఐశ్వర్యన్ మాయం చేసింది ఇతనే అయితే ఇంకెందుకు టెన్షన్ పడతాడు? ఈజీగానే తీసుకుంటాడు. ఇతనితో మాట్లాడనసరు సూర్య. పోలీసులు ఫోన్ చేస్తానుండు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సంతోష్. ఐశ్వర్య గురించి నిజం చెప్పు. ఈ పోలీస్ కేసులు అవి అంటే నీకు ప్రాబ్లమే కదా? అంటే నేను ఇప్పుడు మీకు ఐశ్వర్యం చూపించకపోతే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైలుకి పంపిస్తారనమాట. మీరు నన్ను జైలుకి పంపిస్తారా? ఐశ్వర్య గురించి మేము ఇంత టెన్షన్ పడుతూ ఉంటే నీకు నవ్వులాటగా ఉందా? మళ్ళీ జీవితంలో నవ్వకుండా చేస్తాం. ఎందుకు మీరిద్దరు ఊరికే టెన్షన్ పడిపోతారు? నాలా రిలాక్స్గా ఉండండి. ఇప్పుడు మీరు ఐశ్వర్యం చూడాలి. చూస్తే పోలా? ఐశ్వర్య, ఐశ్వర్య, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మా గురించి బయట చెప్పావో నిన్నేం చేయం. ముందు సూర్య అని తను, ఆ తర్వాత ఆ సూర్య ఫ్యామిలీ లేపేస్తాం.